కీర్తన 18:46 యెహోవా జీవము గలవాడు. తర్వాత ఇంకొక చోటేమో యెహోవా జీవాధిపతి. జీవము అనేది మనలో ఉన్నదంటే దానికి అధిపతి ఆయనే. మరి ఆది మానవుని సృజించి ఆయన నాసికారంధ్రంలో దేవుడిలో ఉన్నటువంటి జీవాన్ని ఊదినప్పుడు ఆ బొమ్మ, మట్టి బొమ్మ పైకి లేచి నిలబడటం, చూడటం, మాట్లాడటం అనేది చేసింది. కాబట్టి ఆయన జీవం గలవాడు, జీవాధిపతి. మరి సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడని మరొక చోట రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. సేమ్ అదే విధంగా నాలో కూడా ఒకప్పుడు జీవం లేకుండా మరి ఆర్టిఫిషియల్గా మరి ఆక్సిజన్తో గాలి పీల్చుకుంటూ ఉన్నప్పుడు నా ప్రాణం దేవుని బ్రతిమాలుకున్నదనమాట. దేవా, నాలో ఊపిరిపోయిన తండ్రి, మీ జీవాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, గాలి పీల్చుకోవటానికి శక్తినివ్వండి అని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు శక్తినిచ్చి గాలి పీల్చుకోవటానికి బలాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయన జీవం గలవాడు కాబట్టి ఆయన జీవాన్ని నాలో సమృద్ధిగా పోసినటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి మరలా నేను లేచి జీవించి బ్రతుకుతూ ఉన్నాను.